రోజు దాకా వారు దేవుని సేవను జరిగించి తిరిగి యేసుప్రభు దగ్గరికి వచ్చి ప్రభు మేము ఇంత సేవ చేశాము, మాకు ఇలాంటి అధికారం ఉన్నది, నీ పేరిట ఇవన్నీ చేస్తున్నామని చెప్పడము. సో ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి శిష్యులు చెప్తారు. చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి యేసుప్రభు వారు శిష్యులను ఉద్దేశించి మీరు ఇందుకు సంతోషపడదు కానీ మీరు వేరే దాని కొరకు సంతోషపడాలని చెప్పే వాక్య భాగం అది. ఇది మూడో భాగం. తర్వాత నాలుగో భాగము 25వ వచనం నుంచి చివరి వరకు, 25 నుంచి చివరి వరకు ఇక్కడ ఒక ధర్మశాస్త్రోపదేశకుడు కనిపిస్తాడు. ఈ ధర్మశాస్త్రోపదేశకుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నిత్య జీవం పొందుటకు నేను ఏం చేయాలా అని దానికి కొన్ని డౌట్స్ ఉంటాయి. కొన్ని ఆ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకుంటూ యేసుక్రీస్తు వారు కొన్ని ఎగ్జాంపుల్స్ని చూపిస్తూ చెప్పాడు అనమాట. సో ఈ ఎంటైర్ చాప్టర్ అంతటి కూడా మనం 4 పార్ట్స్గా డివైడ్ చేసాము. సో ఈ 4 పార్ట్స్ ప్రకారంగా మనము దేవుని యొక్క వాక్యాన్ని ఇప్పుడు వింటాము. ఎక్కువసేపు చెప్పను, నేను కొద్దిసేపు చెప్తాను. చెప్పేది కొంచెమైనా సరే శ్రద్ధగా వినండి. అప్పుడు మీరు వర్క్ బుక్ రాసినప్పుడు ఇబ్బంది పడరు. నేను ఇవాళ మార్నింగ్ ఒక గ్రూప్లో కూర్చున్నాను. అక్కడ వర్క్ బుక్స్ రాయండిరా బాబు పిల్లల్ని అని అంటే అస్సలుకి రాయలేకపోతున్నారు పిల్లలు. ఎందుకు రాయలేకపోతున్నారంటే శ్రద్ధగా వినలేదు కాబట్టి రాయలేకపోతున్నారు. సో మీకు అలాంటి అలాగే మీరు ఉండరు అనుకుంటున్నాను నేను, మీరు సీనియర్స్ కాబట్టి. సో మీరు శ్రద్ధగా వినండి. సో దట్ మీరు టీచర్స్ కూడా హెల్ప్ చేసిన వారు అవుతారు. మీ సొంతంగా రాయాలి వర్క్ బుక్. స్కూల్లో కాపీ కొడతారు ఎట్లా ఎగ్జామ్స్లో, ఇక్కడ సండే స్కూల్కి వచ్చిన తర్వాత వీబీఎస్కి వచ్చిన ఇక్కడ కూడా కాపీ కొడితే ఎట్లా అండి? సో అలా చేయొద్దు. మీకు మీ సొంత లాంగ్వేజ్లో మీ స్టాండర్డ్స్కి దిగే పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పిస్తాడు, వాక్యం బోధిస్తాడు. సో మనంతా సొంత చెవులతో విని సొంతంగా ఆన్సర్స్ రాద్దాం. రాకపోతే టీచర్స్ హెల్ప్ తీసుకోవాలి. ఓకే, సరే లెట్స్ స్టార్ట్. యేసుప్రభు వారికి ఎంతమంది శిష్యులు? ఎవరైనా పేర్లు చెప్పగలరా? చెప్పలేదు. చదవండి ఒకసారి. లూకాసు వార్త 6వ అధ్యాయము. ఎవరైనా ఒక గట్టిగా చదవాలి. ఎంత ఫాస్ట్ చదవాలి ఫాస్ట్ చదవాలి. లూకాసు వార్త 6వ అధ్యాయము 14వ వచనం. వీళ్ళు యేసుప్రభు వారికి 12 మంది శిష్యులు అండి. సో మీరు గుర్తుంచుకోవాలి, మీరు నోట్స్ రాసుకోవచ్చు కూడా. వీళ్ళ పేర్లు కూడా మీకు మైండ్లో ఉండాలి. తర్వాత ఇప్పుడు ఈ యొక్క 12 మంది శిష్యులతోన అసలు ఇంతకీ శిష్యులు అంటే ఎవరు? వారు డిసైపుల్స్ అని ఎవరిని అంటారు అంటే దోస్ హూ ఫాలో ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎవరైతే యేసుక్రీస్తు వారిని అనుసరించి వెంబడిస్తారో వారిని శిష్యులు అంటారు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళామనుకోండి, స్కూల్లో మాస్టర్ ఉంటాడు కదా, టీచర్ అనే వాళ్ళు ఉంటారు. టీచర్ ఎవరికి బోధిస్తారు? పిల్లలకి బోధిస్తారు, స్టూడెంట్స్కి బోధిస్తారు. సో ఇప్పుడు ఆ శిష్యులు ఆ యొక్క పిల్లలు ఎవరిని ఏం చేయాలంటే టీచర్స్ చెప్పేదాన్ని శ్రద్ధగా వినాలా, వాళ్ళు చెప్పే వాటిని అనుసరించి నడుచుకోవాలి. అప్పుడు చక్కగా చదవగలుగుతారు, భవిష్యత్తులో మంచి ప్రయోజకులు అవుతారు. అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ ఆయన ఒక గురువు లాంటి వాడు. ఆయన్ను అనుసరించే వారందరూ శిష్యులు. ఇక 12 మందిని దేవుడు శిష్యులు ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే దేవుని యొక్క పనిని చేయడం కోసం ఏర్పాటు చేసుకున్నాడు. వారిని ఇంగ్లీష్లో ఏమంటారంటే మిషనరీస్ అని అంటారు. మిషనరీస్ అని అంటే లేక దేవుని సేవకులు అని అంటే వారు ఉచితంగానే దేవుని యొక్క సేవ పిలుపును అందుకొని, అంటే దేవుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు వారు అన్నీ కూడా వదిలేసి దీనులంగా తగ్గించుకొని వరకు ఆస్తిపాస్తులు అన్ని కూడా వదిలేసి హంబుల్గా తగ్గించుకొని వచ్చి, ఎట్లయితే గొర్రె కత్తరించు అనేది మౌనంగా ఉండి తన యొక్క ప్రాణం పోగొట్టుకోవడానికి ఇష్టపడుతుందో, మిషనరీ అనేవాడు లేక దేవుని సేవకుడు అనేవాడు అలా ఉండాలి. ఈ శిష్యుల్ని కూడా అలా ఉండాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే 12 మంది శిష్యులతో ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ పరిచయను విస్తరించడానికి వల్ల సరిపోలేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశారంటే ఈ 12 మందికి
అడిషనల్ గా ఇప్పుడు మనం లూకాసు వార్త 10వ అధ్యాయం మొదటి వచనం చూస్తే అక్కడ అతను 70 మందిని ఏర్పాటు చేసుకున్నాడంట. 70 డిసైపుల్స్ ని ఏర్పాటు చేసుకున్నాం. టోటల్ ఎంతమంది అయిపోయి ఇప్పటికి? అక్కడ 12, ఇక్కడ 70, ఎంతమంది? 82. సో ఇక్కడ 70 మెంబర్స్ డిసైపుల్స్ ని యేసుప్రభు ఏం చేశారంటే ఇద్దరిద్దరుగా పేరుగా చేశాడు, జోడిగా చేసి వారిద్దరిని కూడా దేవుని సేవ కొరకై పంపిస్తున్నాడు. ఇద్దరిద్దరిగా పేరుగా చేసి వారిని పంపిస్తున్నాడు. సో ఇద్దరిద్దరిగా పేరుగా చేసి వారిని పంపిస్తున్నప్పుడు వారికి దేవుడు చెప్పాడు ఏంటంటే మీరు ఎట్లా వెళ్ళాలా, మీతో పాటు ఏం తీసుకొని పోవాలా దేవుని సేవకు అని చెప్పేసి ఒకవేళ మన బైబిల్ చూస్తే దేవుడు ఏం చెప్పాడనంటే అయితే దీనికంటే ముందుగా మిమ్మల్ని ఎవరి మధ్యకి పంపిస్తున్నాను అని అంటే శిష్యులతో దేవుడు చెప్పాడు, తోడేళ్ల మధ్యకు నేను మిమ్మల్ని పంపుచున్నాను. తోడేళ్ల మధ్యకు అంటే ఈ లోకంలో చాలా మంది సువార్తకు వ్యతిరేకులు ఉంటారు. యేసుప్రభు అంటే నచ్చని వారు, యేసుప్రభు అంటే అసహ్యపడే తోడేళ్ళు ఈ లోకంలో ఉంటారు. అయితే వారి మధ్యలోనికి నేను మిమ్మల్ని ఇద్దరిగా పంపుతున్నాను. ఏదో భయంకరమైన మనుషులు ఉంటారు, ఈ దినాలు కూడా అంతే భయంకరమైన మనుషులు ఉన్నారు. ఎప్పుడైతే మనం దేవుని సేవ చేసుకుంటూ మన వీధుల గుండా ఊరేగింపుగా వెళ్తామో అనేకులు ఈ దినాల్లో ఎంతో వ్యతిరేకస్తులుగా ఉన్నారు. అయితే ప్రభు చెప్పాడు, నేను తోడేళ్ల మధ్య మిమ్మల్ని పంపిస్తున్నాను కాబట్టి బహు జాగ్రత్తగా మీరు దేవుని సేవను జరిగించాలి. అయితే మీరు వెళ్ళేటప్పుడు మీతో పాటు ఏం తీసుకెళ్ళాలా, ఏం తీసుకోపోవద్దు అనేసి బైబిల్ గ్రంథంలో రాయబడించినట్టు 10వ అధ్యాయము 4వ వచనం నేను చదువు వినండి. మీరు సంచినైనను జాలినైనను చెప్పులనైనను తీసుకొని పోవద్దు. ఇవేవి కూడా తీసుకొని పోవద్దు. మీరు సువార్త కొరకై సేవ చేయడానికి జరిగించడానికి వెళ్తున్నప్పుడు ఇవేవి కూడా మీరు క్యారీ చేయొద్దు. అంతేకాదు త్రోవలో ఎవరినైనా కుశల ప్రశ్న అడగవద్దు. మీరు ఏ ఇంటినైనా ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానమగును కాక అని మొదట చెప్పుడి. సమాధాన పాత్రుడు అక్కడ నుండి నేడలా మీ సమాధానం అతని మీద నిలుచును, లేని అది మీకు తిరిగి వచ్చును. వారు మీకు ఇచ్చి పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండుడి. పనివాడు తన జీతములకు పాత్రుడు, ఇంటింటికి తిరగవద్దు. అయితే ప్రభు చెప్తున్నాడు, ఇద్దరిద్దరికి పంపిస్తున్నాను, తోడల మధ్య పంపిస్తున్నాను కాబట్టి బహు జాగ్రత్తగా ఉండండి. అయితే మీరు పోయేటప్పుడు ఒక సంచి కూడా తీసుకుపోవద్దు, జాల కూడా తీసుకుపోవద్దు డబ్బులు వేసుకోవడానికి, తర్వాత చెప్పులు వేసుకొని పోవద్దు. అలాగనే మీరు దేవుని యొక్క పరిచయం కోసం వెళ్ళాలి. మీరు వెళ్ళినప్పుడు ఎవరైతే మిమ్మల్ని ప్రేమతో స్వీకరిస్తారో ఏంటంటే చక్కగా ఇన్వైట్ చేసి రండి మా ఇంట్లో ప్రార్థన చేసి వెళ్ళండి, లేక ఇదిగో మేము మా ఇంట్లో చల్లని తాగండి అని ఎవరైనా మిమ్మల్ని ప్రేమతో స్వీకరిస్తే వారింట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ మీకు అక్కడ సమాధానంగా ఉంటే మీరు అక్కడనే ఉండి ఆ ఇంటిని బేస్ చేసుకొని ప్రతిరోజు మీరు మార్నింగ్ ఆ రకంగా వెళ్ళి సువార్త చేస్తూ ఉండాలా. అంతేకాని మీరు ఇంటింటికి తిరగొద్దు. అంటే ప్రతిరోజు ఒక ఇంట్లో ప్రతి రాత్రి ఒక ఇంట్లో ఆ రకంగా మీరు ప్లేస్ చేంజ్ చేయొద్దు. ఒకటే ఇంటిని బేస్ చేసుకొని అట్లా మీరు దేవుని సేవ జరిగించాలని చెప్తున్నప్పుడు వారు ఏ ఇంట్లో అయితే ఫస్ట్ వాళ్ళు ప్రవేశిస్తారో వారికి చెప్పాల్సిన సంగతి ఏంటంటే ఈ ఇంటికి సమాధానమవునుగాక అని వాళ్ళు చెప్పాలంట శిష్యులు. తర్వాత 9వ వచనం చూస్తే అందులోనున్న రోగులను స్వస్థపరచుడి, దేవుని రాజ్యం మీ దగ్గరకు వచ్చినదని వారికి చెప్పుడి. తర్వాత రెండవదిగా ఈ శిష్యులు ఆ ఇంటి దగ్గరకు వచ్చి వారికి ఏం చేయాలంటే ఫస్ట్ మీకు సమాధానం కలుగుతుందని చెప్పాలా. తర్వాత మీరు సేవ చేస్తున్నప్పుడు ఎవరైనా బలహీనులుగా రోగగ్రస్తులుగా ఉన్నట్టయితే వారిని మీరు స్వస్థపరచాలా. అలాంటి శక్తి నేను మీకు ప్రసాదిస్తాను, నేను మీకు ఇస్తాను అని చెప్పాడు. థర్డ్గా వారు ఏం చేయాలా, ఎందుకొరకు ఈ రకంగా సువార్త పరిచయం చేస్తున్నారంటే దేవుని రాజ్యము సమీపిస్తున్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడి అని ఈ మాట చెప్తూ మీరు దేవుని సేవ ప్రతిరోజు ఒక ఇంటిని బేస్ చేసుకొని జరిగించాలనేసి యేసుప్రభు చెప్పారు శిష్యులకి.
ఇప్పుడు శిష్యులు ఈ మాటలన్నీ కూడా హృదయంలో పెట్టుకున్నారు, వెళ్ళారు. ఏ గ్రామంలో అయితే, ఏ ఇంటిలో అయితే వాళ్ళు ప్రవేశిస్తున్నారో మొట్టమొదటిగా వాళ్ళు అక్కడ సమాధానం చెప్తున్నారు. ఆ తర్వాత ఎవరైనా రోగగ్రస్తులుగా ఆ ఇంట్లో, తర్వాత ఇంటి పక్కన వారు ఎవరైనా ఉంటే వారిని స్వస్థపరుస్తున్నారు. ఆ తర్వాత దేవుని రాజ్యం సమీపిస్తుంది. ఒకరోజు దేవుడి రాజ్యము సమీపిస్తుంది, దేవుడు రాబోతున్నాడు. దాని కొరకు మనం అందరం కూడా మారు మనసు పొందాలా, పాప క్షమాపణ పొంది ఉండాలా, రక్షణ పొంది ఉండాలా అని ఈ యొక్క దేవుని రాజ్యం గురించి వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ మారు మనసు, ఈ రక్షణ మనం పొందకపోతే ఎంతో నష్టపోతాం. దాని గురించి మనం ముందర చూస్తాం మనము. అయితే ఈ రకంగా వారు ఈ రకంగా వాళ్ళు దేవునికి సేవ జరిగిస్తున్నారు. అయితే శిష్యులు చెప్పాడు అనమాట, దేవుడు కోత చాలా విస్తారంగా ఉంది, మీరు వెళ్ళి సేవ చేయాల్సిన స్థలాలు చాలా ఉన్నాయి. అయితే మీరేం చేయాలి? మీరు ప్రార్థన చేసుకొని ఉదయాన్నే లేచి భారముతో దేవుని సువార్తను ప్రకటించాలా. నేటికి ఇంకా ఈ మన భూప్రపంచం పైన యేసుక్రీస్తు ప్రభు నామం తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అలాంటి చాలా మంది దగ్గరికి ఎవరు రీచ్ అవుతారు? మరి ఎవరు వెళ్ళి సేవ చేయాలి? ఎవరు వెళ్ళి సేవ చేయాలా? మన్నాటి వాళ్ళే వెళ్ళి సేవ చేయాలి. మనం రక్షణ పొంది, పాప క్షమాపణ పొంది, మారు మనసు పొంది, మన పేరు జీవ గ్రంథంలో లిఖింపబడిన తర్వాత మనము దేవుని యొక్క సేవను, ఆ పిలుపును అందుకొని మనమే వెళ్ళి ఎక్కడెక్కడైతే యేసుక్రీస్తు ప్రభు నామం ప్రకటించబడలేదో ఆ స్థలానికి మనం వెళ్ళి ఈ విస్తారమైన పరిచయం మనం చేసేవారిగా మనం ఉండాలి. ఇంకా చాలా ప్రాంతాలు ఉన్నాయి. సో అటువంటి వారి దగ్గర రీచ్ కావాలంటే నువ్వు నేను రక్షణ పొంది ఉండాలా, తర్వాత దేవుని సేవ చేయాలని ఆశ ఉండాలి మనలో. అలాంటి పట్టుదల, అలాంటి రోషం మనకు ఉన్నప్పుడు ప్రభు కొరకు మనము ఆ యొక్క పంటను కోసే వారంగా మనం ఉంటాం. సో ప్రభు వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడు, కోత విస్తారంగా ఎంతో ఉంది, అయితే పనివారు కొద్ది మంది ఉన్నారు. కోవలసిన పంట చాలా ఎంతో ఉంది, భూప్రపంచం ఎంతో పెద్దది ఉంది, కానీ పని చేసే వారే కొద్ది మంది ఉన్నారు. మీరు ఎవరైనా ఆశ ఉందా? నేను కూడా దేవునికి పని చేయాలని ఎవరైనా ఆశ ఉందా? ఇంకెవరికైనా? వెరీ గుడ్. ఇంకెవరికి లేదు? ఇంకా దేవుడు నాకు ప్రాణమే ఇచ్చాడు కదా, నేను దేవుని కనీసం అట్లీస్ట్ దేవుని యొక్క నామాన్ని కొద్దిమందికైనా ప్రకటించలేనా? కొద్దిమందికైనా ఆ యొక్క నామాన్ని స్ప్రెడ్ చేయలేనా నేను? అలాంటి భారం మనకు కూడా ఉండాలి. అయితే ప్రభు చెప్పాడు, కోత విస్తారంగా ఉంది, పని వారు కొద్దిమంది ఉన్నారు. సో ఈ రకంగా వారికి చెప్తున్న తర్వాత కొద్దిమంది యేసుక్రీస్తు ప్రభు ఆ శిష్యులు చెప్పే సువార్తను అంగీకరించలే, ఒప్పుకోలేదు. మాకొద్దు ఈ మాటలు, ఈ దేవుడు మాకొద్దు అని ఎంతో మంది వ్యతిరేకించారు. కొన్నిసార్లు ఈ శిష్యులు ఒక గ్రామానికి వెళ్ళి అడుగు పెడితేనే సరే వాళ్ళు ఆ యొక్క గ్రామస్తులు వచ్చి మా ఊరికి రావద్దండి, మీరు వెళ్ళిపోండి అనేసి శిష్యుల్ని వెనక తరిగినట్టుగా కూడా ఉంది. అయితే అలాంటి వారి విషయంలో మీరు ఏం చేయాలి అనేసి యేసు ప్రభు చెప్పాడంటే శిష్యులకి ఏం చెప్పాడు చూడండి. 11th verse, 10th chapter 11th verse. మీరు దాని వీధిలోనికి పోయి మా పాదములకు అంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటనే దులిపివేచున్నాము, అయినను దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని తెలుసుకున్నదని చెప్పుడి. తర్వాత ఆ పట్టణపు గతి కంటే సొదొమ పట్టణపు గతి ఆ దినమున ఓర్వదగినది ఉండునని మీతో చెప్పుచున్నాను. ఏ గ్రామం అయితే, ఏ ప్రజలైతే దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారో వారి యొక్క గతి ఏమవుతుందనంటే, బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో, ఆది కాండంలో సొదొమ గొమొర్రా దేవుని యొక్క మాట వినకపోవడాన్ని బట్టి, లేక బహు పాపులుగా, దుర్మార్గులుగా ఆ ఊరు ప్రజలు ఉన్నారు కాబట్టి దేవుని కోపం వారిని రగులుకొని అగ్నితో దేవుడు ఆ యొక్క సొదొమ గొమొర్రా కాల్చి వేశాడు. సో ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను వ్యతిరేకిస్తారో వారందరూ కూడా సొదొమ గొమొర్రాకు పట్టినటువంటి స్థితి కంటే కూడా ఇంకా ఘోరంగా ఉంటుంది అని యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులకు చెప్తున్నాడు. మీరేం అభ్యంతరపడకండి, వాళ్ళు వ్యతిరేకించి అభ్యంతరపడకండి. ఒక రోజు వస్తుంది సొదొమ గొమొర్రా యొక్క పరిస్థితి కంటే కూడా దారుణంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి.
చిన్ననాటి నుంచి సండే స్కూల్కి వస్తున్నావు, ఎన్నో కండద వాక్యాలు వచ్చు, ఎన్నో లెసన్స్ విన్నాము, ఎన్నో పాటలు వచ్చు, ఎన్నో వీపీఎస్కి అటెండ్ అయ్యాము. కానీ ఇప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారికి మన హృదయం మనం అప్పగించకపోతే, మనం యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకునిగా హృదయంలో అంగీకరించకపోతే, ఒకరోజు మనకు కూడా సొదొమ గొమొర్రా పట్టిన గతి కంటే ఘోరమైన గతి నీకు నాకు పడుతుంది. ప్రభు అదే చెప్తున్నాడు, ఎవరైతే సువార్తను వ్యతిరేకిస్తారో వాళ్ళు పట్టే గతి అది. ఎవరైతే యేసు ప్రభువాన్ని నాకు వద్దు, ఇప్పుడే వద్దు, నాకు ఇంకా 16 ఇయర్సే, లేక నాకు ఇంకా 19 ఇయర్సే, నాకు ఇంకా పెళ్ళే కాలేదు, నాకు ఇంకా ఎగ్జామ్సే రాలేదు, ఇంకా నేను ఇప్పుడే ఎందుకు రక్షణ పొందాలా, నేను ఇప్పుడే పాపాలు ఎందుకు ఒప్పుకోవాలా, ఇప్పుడే నేను స్టైల్స్ ఎందుకు మానేసుకోవాలా? లోకంలో అందరు స్టైల్స్ పడుతున్నారు, నేను స్టైల్స్ పడతా. లోకంలో అందరు గడ్డ మెచ్చుకుంటున్నారు, నేను గడ్డ మెచ్చుకుంటా. లోకంలో అందరు సినీ యాక్ట్రెస్ లాగా డ్రెస్అప్ అవుతున్నారు, నేను ఎందుకు డ్రెస్అప్ కావద్దు? ఇవన్నీ కూడా మన హృదయంలో పెట్టుకుంటే మనం రక్షణ పొందని వారము. ఇలాంటి వారి గతి ఏమవుతుందో తెలుసా? సొదొమ గొమొర్రా కంటే ఎక్కువైన ఘోరమైన గతి పడుతుందని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. సో ఈ రకంగా శిష్యులకు చెప్తున్న తర్వాత శిష్యులు వెళ్ళి అనేకులు స్వస్థపరుస్తున్నారు, అనేకులు బాగు చేస్తున్నారు, దేవుని రాజ్యము సమీపిస్తుందని ప్రకటిస్తూ వాళ్ళు తిరిగి సంతోషంగా ప్రభు దగ్గరికి వచ్చి చెప్తున్నారు. ఏం చెప్తున్నారు చూడండి, 17th verse ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నామని చెప్పగా, వాళ్ళు అంటున్నారు, ప్రభువా, మేము మీ నామమున వెళ్ళి సేవ చేస్తున్నాం కదా, దయ్యములు కూడా ప్రభువా నీ నామం బట్టి మేము ప్రార్థన చేస్తే మాకు లోబడుతున్నాయి, మేము ప్రార్థన చేస్తే చాలా మందికి స్వస్థత అవుతుంది ప్రభా అని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలాసార్లు మనం కూడా ఏం చేస్తామంటే, మనం ఏదో చర్చిలో పని చేస్తున్నామని, లేక చర్చిలో మనం ఏదో ఊడ్చామని, ఏదో కడిగామని, ఏదో నీళ్ళు మోసామని, లేక చర్చిలో ఇంకేదో యాక్టివిటీస్ లో మనం పాల్గొందామని విల్ బి సో హ్యాపీ. కానీ వాస్తవంగా దాన్ని బట్టి మనం సంతోషించవద్దు. శిష్యుడు చెప్తున్నాడు, మీరు నా నామమున వెళ్ళి దయ్యం వెళ్ళగొట్టిన మాత్రాన మీరు హ్యాపీగా ఫీల్ కావద్దమ్మా. మరి దేనికి హ్యాపీగా ఫీల్ కావాలి ప్రభావ మేము? చూడండి 20th verse 10-20. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించడని వారితో చెప్పెను. ప్రభు చెప్తున్నాడు, మీరు నా నామం పేరిట వెళ్ళి దయ్యములు వెళ్ళగొడుతున్నారని అనిపిస్తే మీరు సంతోషించొద్దు, కానీ మీ పేర్లు పరలోకంలో జీవగ్రంథం ఉంది. ఆ జీవగ్రంథంలో మీ పేరు లిఖింపబడితే అప్పుడు మీరు సంతోషించాలి. అది చాలా ముఖ్యమైనదని ప్రభు చెప్పాడు అనమాట. అది రాయబడింది కదా, అందులో రాయబడింది, రిజాయిస్ బికాజ్ యువర్ నేమ్స్ ఆర్ రిటన్ ఇన్ హెవెన్. ఎందుకు సంతోషించాలంటే పరలోకంలో జీవగ్రంథం ఉంటుంది, జీవగ్రంథంలో పేరు ఉంటేనే మీరు సంతోషించాలా, దాని కొరకు మీరు సంతోషించాలా. ఒకవేళ పరలోకంలో జీవగ్రంథంలో నీ పేరు లేకపోతే, ఇక్కడ కూర్చున్న యవనస్తుని యొక్క పేరు లేకపోతే మీరు దుఃఖపడి ఈరోజు, అయ్యో నా పేరు పరలోకంలో జీవగ్రంథంలో లేదు కదా, ఒకరోజు ఈ సాయంత్రము లేక నేను ఇక్కడ నుంచి బీపీఎస్ నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడే నాకు ఏదైనా కానురాని జరిగితే నా పరిస్థితి ఏంటి? ఈ రాత్రి ఒకవేళ ప్రభు నా ప్రాణాన్ని కోరితే నా పరిస్థితి ఏంటి? నాకేదైనా చెప్పుకోలేని బాధ, చెప్పుకోలేని రోగం నన్ను ఆవరిస్తే నేను ఎవరికి చెప్పుకోవాలా అని దుఃఖపడాలి ఈరోజు. ఒకవేళ పరలోకంలో మీ పేరు లేవనుకోండి, అది పట్టే గదని తెలుసా? ఒకసారి చూపించండి. భయపడొద్దు, ఎవరు భయపడొద్దు. వాళ్ళు పట్టే గతి మీరు అనుకోవచ్చు, మాకు మంచివే చూసి భయపడలే, నువ్వు మాట చెప్తే భయపడతామా మేము అని అనుకుంటుంది మీ మనసులో. ప్రభు నాకు చెప్తుండే ఇక్కడ నుంచి అనుకుంటున్నారు మీరు. ఒక రోజు వస్తుంది, ఇక్కడ మీరు ఏమనుకున్నా పర్వాలేదు, అక్కడ మాత్రం చూడండి ఏం జరుగుతుందో. అందరు తీయండి రెవల్యూషన్ త్వరగా. రెవల్యూషన్ 21 27 నేను చదువుతానండి. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించురు గాని నిషిద్ధమైన ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. ఇక్కడ రాయబడింది
గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారి పేరున్న వారు మాత్రమే ప్రవేశిస్తారు. నిషిద్ధమైనది ఏదైనా సరే, ప్రభువుకు నచ్చనిది ఏదైనా సరే మీ హృదయంలో ఉంటే, మీ జీవితంలో ఉంటే, రక్షింపబడిన తర్వాత కూడా నిషిద్ధమైన దాన్ని, ప్రభువుకు నచ్చని దాన్ని నా హృదయంలో ఉంటే, తర్వాత అసహ్యమైన దానిని, రక్షింపబడిన తర్వాత కూడా మనం కొన్ని పర్యాయాలు దేవునికి అసహ్యంగా, ప్రభువుకు అసహ్యంగా బ్రతుకుతాం. అలాంటి వాడిని సైతము, తర్వాత అబద్ధమైన దాన్ని జరిగించువాడైనను, అబద్ధాన్ని నమ్ముకొని అబద్ధములే ఆడొచ్చు, ప్రతిరోజు అబద్ధములు ఆడుతూ ఉండేవారిని ఎవరిని కూడా దేవుడు పరలోక రాజ్యానికి రానివ్వడు. కాబట్టి ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా సరే ఇంకా అబద్ధములు ఆడుతూ ఉన్నారా? ప్రభువుకు నచ్చనివి, అసహ్యమైన వాటిని చూస్తూ, అసహ్యమైన వాటిని చేస్తూ కూడా నేను నా పేరు జీవ గ్రంథంలో ఉండాలని కోరుకుంటున్నారా? అలా నువ్వు కోరుకున్నట్టయితే అది సాధ్యం కాదు. నేటి దినాల్లో ఎంతమంది యవనస్తులు బయటికి కనిపించడానికి మాత్రం ఎంతో చక్కగా, అందంగా, ఎంతో హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు, కానీ వారి ఇన్నర్ హార్ట్ ని, అంతరంగ హృదయాన్ని చూస్తే ఎంత చెడ్డ వాటిని ప్రతిరోజు మొబైల్ ఫోన్ పట్టుకొని చేతిలో వాటిని ఆడుతూ ప్రభుకి అసహ్యమైన దాన్ని చేస్తున్నారు. VBS వచ్చి కూడా కొద్దిమంది అలాంటి చేసేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ VBS వచ్చి కూడా, ఇక్కడ ఈ బెతస్దాకి వచ్చి కూడా అక్కడ లెసన్ చెప్తూ ఉంటే, ఇక్కడ వీళ్ళు ఫోన్స్ లో ఆపరేట్ చేస్తూ గేమ్స్ ఆడుతున్న వాళ్ళు కూడా ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడ వాళ్ళు నేను మార్నింగ్ పాయింట్ అవుట్ చేసేవాళ్ళని. అలాంటి వారందరూ ప్రభువుకు అసహ్యులు. సో ప్రభువుకు అసహ్యులైన వారికి పరలోక రాజ్యంలో పేరు ఉండదు. ఇక్కడ నీకు ఏమైనా పేరు ఉండొచ్చు, నీ చేసినకి మంచి పేరు ఉండొచ్చు, మీ ఇంట్లో మంచి పేరు ఉండొచ్చు, అన్ని స్థలాల్లో పేరు ఉండొచ్చు, కానీ జీవ గ్రంథంలో నీకు పేరు లేకపోతే ఆ దినం భయంకరమైన దినం, మనం ఎవరో తప్పించుకోలేము. కాబట్టి శిష్యుడికి చెప్తున్నాడు దేవుడు, నా పేడ మీరు దయ్యాలు వెళ్ళగొడుతున్నారని సంతోషించొద్దు, కానీ మీ పేరు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నాయని సంతోషించండి. ఒకవేళ ఈ మధ్యాహ్నము జీవ గ్రంథంలో మీ పేరు లేదనేసి మీరు అనుకున్నట్టయితే, ఈ మధ్యాహ్నము మీరు మీ నోటి నుంచి పశ్చాత్తాపంతో, ప్రభా నేను కూడా నీకు అసహ్యమైన కార్యం చేశాను ప్రభా, అసహ్యమైన మాట నా మొబైల్ ఫోన్ చూశాను, చెడ్డ వాడిని చూశాను, రాత్రులు చూశాను, అమ్మ నాన్న పడుకున్నారు, నేను మాత్రం ఫోన్లో చెడ్డవాడిని చూశాను ప్రభా, చెడ్డగా మాట్లాడా, ఫోన్లో ఆపోజిట్ సెక్స్ తోన చెడ్డగా మాట్లాడా, నేను ఒక బాయ్ ఒక గర్ల్ తోన చెడ్డగా మాట్లాడాను ప్రభా, నేను అది కూడా తప్పే ప్రభా నాది. ఇటువంటి క్యారెక్టర్ గల నన్ను, ఒకవేళ నేను ఈరోజు నా ప్రాణం పోతే నేను నిత్య నరకానికి వెళ్తాను ప్రభా, కాబట్టి దయచేసి నన్ను తప్పించు, నన్ను క్షమించని ఈరోజు మీరు అడిగితే మీ పేరు కూడా దేవుడు జీవ గ్రంథం మీద రాస్తాడు. జీవ గ్రంథం ఆ బుక్ లో రాస్తాడు అన్నమాట. ఇక్కడ చూడండి, బుక్ ఆఫ్ లైఫ్ ఉంది కదా, ఆ బుక్ ఆఫ్ లైఫ్ లో మీ పేరు రాస్తారు. మీరు ప్రభు మీ యొక్క పాపం ఒప్పుకొని ప్రభుకి అసహ్యమైన దాన్ని చేయడానికి మీరు ఇష్టపడకపోతే, ప్రభుకి అసహ్యమైన దాన్ని మీరు విసర్జిస్తే మీ పేరు దేవుడు ఆ బుక్ ఆఫ్ లైఫ్ లో రాస్తాడు. దాన్ని బట్టి మీకు సంతోషం వస్తుంది. ఈ రకంగా వారికి శిష్యులకు యేసులో చెప్తూ నెక్స్ట్ ఏం చేశారంటే చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయంలో ఇక్కడ ఒక ధర్మశాస్త్రోపదేశం కూడా వచ్చాడు అనమాట. ఈ ధర్మశాస్త్రోపదేశం కూడా వచ్చి యేసుక్రీస్తు ప్రభువాన్ని కుశల ప్రశ్నలు అడిగి శోధించడానికి వచ్చాడు. ఏమంటున్నాడు తెలుసా అతను? 10th చాప్టర్లో 25th వర్స్ చూడండి, చదువుతానండి. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవులకు వారసులకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను.
ధర్మశాస్త్రోపదేశకుడు అంటే పాత నిబంధన గ్రంథం అంతా కూడా బాగా తెలిసిన వాడు. ఇతను ఎందుకు వస్తుందో తెలుసా? శోధించడానికి వస్తున్నాడు. కొంతమంది VBSకి, కొంతమంది చర్చ్కి వస్తారు. ఎందుకు తెలుసా? వాక్యం విని సరి చేసుకుని రాదు, వాళ్ళని కామెంట్ చేయడం వస్తారు. చెప్పే వాళ్ళని కామెంట్ చేసి వెనకాల కూర్చొని వాళ్ళని జోక్స్ వేసి నవ్వించి అక్కడి నుంచి వెళ్ళిపోవడం వస్తారు కొంతమంది. ఇక్కడ ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు కూడా వచ్చి యేసు ప్రభువుని శోధించాలా, టెంప్ట్ చేయాలా అనే మోటివ్తో వచ్చాడు. ప్రాపర్ పర్సన్ దగ్గరకు వచ్చాడు, రైట్ పర్సన్ దగ్గరకు వచ్చాడు, బట్ విత్ రాంగ్ మోటివ్ ఈ కేమ్ దేర్. మీరు కూడా రైట్ ప్లేస్కి వచ్చారు బెతస్దాకి, మీ మోటివ్ ఒక రాంగ్ అయితేనంటే ఇట్ విల్ బి నాట్ యూస్ఫుల్ ఫర్ యూ. ఇది మీకు ఈ వీడియోస్ మీకు ఏమాత్రం ఉపయోగం ఉండదు. రైట్ ప్లేస్కి వచ్చారు, మీ మోటివ్ కూడా రైట్గా ఉండాలా. మీ మోటివ్ ఏమై ఉండాలా? నేను వీపీఎస్కి వచ్చాను, మా అమ్మ నాన్న ఉదయాన్నే లేపారు, బస్కి పంపించారు నన్ను ఇక్కడికి. ఎందుకు పంపించారు? ఏదన్నా ఒక లెసన్ ద్వారా మా అమ్మాయి రక్షణ పొందుతుంది, ఏదైనా ఒక లెసన్ ద్వారా మా అబ్బాయి తన జీవితాన్ని ప్రభువుకి అర్పిస్తాడు అనే మోటివ్ ద్వారా తల్లిదండ్రులు పంపించారు. ఇక్కడికి వచ్చాక నీ మోటివ్ ఏముంది? లెసన్ చెప్పే వాళ్ళని డిస్టర్బ్ చేయాలా, తర్వాత నీ పక్కన నైబర్స్, నీ పక్కన కూర్చునే వాళ్ళని కూడా లెసన్ వినకుండా చేయాలని మోటివ్ నీకుంటే నువ్వు కూడా ఈ ధర్మశాస్త్రోపదేశకులాగా ఉన్నావు. కాబట్టి అలాంటి మోటివ్ మనకు ఉండొద్దు. లెసన్కి వచ్చామా, లెసన్ శ్రద్ధగా విని నాతో కూడా దేవుడు మాట్లాడాలి, నేను నేరుగా దేవుడి స్వరం వినాలా, నేను మేలు పొందాలని మోటివ్తో రావాలి. ఈ ధర్మశాస్త్ర దేవుడు వచ్చాడు అంటున్నాడు, నిత్య జీవనం పొందడం నేను ఏం చేయాలయ్యా? బోధకుడా, ప్రభు చెప్పాడు, నీకు ధర్మశాస్త్రం అంతా కూడా తెలుసు కదా, 2 ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యమని తెలుసు కదా అని అంటే, ఏంది మొదటి ఆజ్ఞ? నీ దేవుని యెహోవాని పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ హృదయంతో ప్రేమించాలని చెప్పాడు. తర్వాత రెండోది ఏం చెప్పాడంటే, నిన్ను వలని పొరుగు అని ప్రేమించమని చెప్పాడు. ఈ 2 ఆజ్ఞలు చెప్పాడు. సరే, ఈ 2 ఆజ్ఞలు చేస్తున్నావా అంటే, ఈ 2 ఆజ్ఞలు చేస్తున్నాను నేను, ఈ 2 ఆజ్ఞలు చేస్తున్నాను. ఈ 2 ఆజ్ఞలు బైబిల్ గ్రంథంలో ఎవరైనా సంపూర్ణంగా నెరవేర్చారంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారే. ఈయనకు మినహాయించి మరెవరు కూడా ఈ 2 ఆజ్ఞల్ని తూచ తప్పకుండా ఎవరు ఇప్పటివరకు నెరవేర్చలేకపోయారు. పూర్ణ మనసుతో, అన్నింటికంటే ఎక్కువగా, నా భార్య కంటే, నా పిల్లల కంటే, లేక నా యొక్క ఫ్రెండ్స్ కంటే, నా యొక్క మొబైల్ కంటే, నా యొక్క గేమ్స్ కంటే, నాకు ప్రియమైన వారందరికంటే కూడా ఎక్కువగా ప్రభువుని ప్రేమించిన వారైతే చెప్పొచ్చు, నేను ఫస్ట్ కమాండ్మెంట్ నేను ఫుల్ఫిల్ చేశానని. సెకండ్ కమాండ్మెంట్, నన్ను నేను ఎంతగా ప్రేమించుకుంటానో, నన్ను నేను ఎంతగా డెకరేట్ చేసుకుంటానో కింది నుంచి పై వరకు, నా తోటి వారు కూడా అలాగే డెకరేట్ చేయబడాలనేసి కోరుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. కొంతమంది ఎవరిని చూశాను నేను, ఒకవైపు ఎండ కొడుతుంది, అందరికీ ఉబ్బరిస్తుంది, అందరికీ చెమటలు కారుతున్నాయి, కానీ ఏం చేశారు తెలుసా? వాళ్ళు కూలర్ ముందుకు వెళ్ళి నాకే అందాలి గాలి, నాకే రావాలి గాలి. ఎంత స్వార్థం కదా, ఎంత స్వార్థం కాదు చెప్పండి. అందరికి ఉపరిస్తుందండి, అందరికి రావాలి ఈక్వల్గా. నేను ఒక్కరి మీద దానికి అడ్డంగా నిల్చొని నమ్మకం పెడితే ఇజ్ ఇట్ ద రైట్ వే? నో. సో అలా ఎప్పుడు ఉండదు, మనం అలా ఎప్పుడు ఉండవద్దు. సో ఇక్కడ చెప్తున్నాడు, నిన్ను నువ్వు ఎంత ప్రేమించుకుంటున్నావో ఇతరులను అంతే ప్రేమించాలి. నీకు ఎట్లా చల్లగాలి కావాలనో ఇతరులు చల్లగాలి కాబట్టి నువ్వు కాస్త సైడ్ కూర్చోవాలా, వాళ్ళు కూడా గాలి వస్తుంది, వాళ్ళతో పాటు నీకు కూడా వస్తుంది. అది నువ్వు జస్టిస్ చేసినట్టుగా అవుతుంది. ఓకే, సో ఇదంతా కూడా యేసు ప్రభువు ధర్మశాస్త్రోపదేశకునికి వివరిస్తున్నప్పుడు చూడండి, ఇప్పుడు ఈ రకంగా చెప్తున్నప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడంటే చూడండి, 29th verse చూడండి. అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరచుకొని గోరి అతడు, అవును గాని నా పొరుగువాడెవడని యేసుని అడిగాను. ఈ ధర్మశాస్త్రోపదేశం కూడా అంటున్నాడు, నువ్వు చెప్పేదంతా మంచిది ఉందయ్యా, నువ్వు నిన్ను వలని పొరుగువాడిని ప్రేమించమని చెప్తున్నావు కదా, అది ఆజ్ఞ ఉందని చెప్తున్నావు కదా నువ్వు. ఇంతకు నా పొరుగువాడేవాడు? హూ ఇస్ మై నైబర్? నైబర్ అంటే తెలుసా మీకు? చెప్పండి, నైబర్ అంటే ఏంటి? ఎవరు? హూ ఇస్ యువర్ నైబర్? మీకు నైబర్స్ ఎవరు లేరా? మీ ఇంటి దగ్గర కానీ ఎవరు లేరా నైబర్స్? ఇరుగు పొరుగు వారండి, ఉన్నారా లేరా? అయితే ఇప్పుడు ఈ ధర్మశాస్త్రోపదేశకుడు యేసు ప్రభువుని ఎంత కన్నింగ్ అడుగుతున్నాడు, క్విక్తో, ఎంత కుశల ప్రశ్నలు. ఎవరు నా పొరుగువాడు? ఎవరు? ప్రభు ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఒక మనుషుడు ఉన్నాడంట,
ఆ మనుషుడు యెరూషలేము నుంచి యెరికోకు ప్రయాణం అయిపోతున్నాడు. యెరూషలేము నుంచి ఈ స్టార్టెడ్ ద జర్నీ టువర్డ్స్ ద జెరికో. యెరికోకు ప్రయాణం అయిపోతున్నాడు. పోతున్నప్పుడు చాలా దూరం ఉంది, చాలా స్థలాలు చాలా టర్నింగ్స్, చాలా రోడ్స్ అంతా కూడా అప్ అండ్ డౌన్స్ ఉండి ఆ రకంగా జంగల్లో ఫారెస్ట్ గుండా వెళ్ళవలసి వచ్చింది. అయితే తను జెరూసలేం నుంచి తన యొక్క జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఈ జెరికోకు రాకమునిపే మధ్యలో ఏం జరిగిందనంటే ఆ మనుషుల్ని కొద్దిమంది పట్టుకున్నారంట. పట్టుకుని ఆ మనుషులు ఏం చేశారంటే బట్టలన్నీ కూడా ఊడదీశారు, తనని కొట్టారు. చూడండి, అది మనం చదువుతాము. లూకాసు వార్త 10వ అధ్యాయం 30th verse, 10th chapter 30th verse. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణంకు దిగి వెళ్ళుచు దొంగల చేతులు చిక్కాడు. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయిరి. తను ప్రయాణమే వస్తున్నాడు కదా, బహుశా ఒంటరిగా వస్తున్నాడు అనుకుంటా. అయితే దొంగల చేతులు చిక్కాడు, తన బట్టలు దోచుకున్నారు, తన దగ్గర ఉన్న డబ్బంతా కూడా బహుశా తీసేస్తున్నారేమో. తీసుకున్న తర్వాత తనని కొర ప్రాణంతో వదిలేశారు, కొట్టి. ఆ రకంగా తను ఒక్కడిగా పడిపోయాడు. పడిపోయిన తర్వాత ఒక మనుషుడు వచ్చాడు. మొట్టమొదటిగా ఒక మనుషుడు వచ్చాడు, తను యాజకుడు. యాజకుడు అంటే ఎవరంటే దేవుని సేవను జరిగించేవారు. దేవుని ఇంట్లో దేవుని సేవ చేసేవారిని యాజకుడు అంటారు. యాజకుడు వచ్చాడు, ఆ పడి ఉన్న మనుషుని దగ్గరకు వచ్చాడు, చూశాడు, అట్లా వెళ్ళిపోయాడు. యాజకుడు వచ్చాడు, చూశాడు, నాకేం పట్టింపు లేదు అంటే వెళ్ళిపోయాడు. తర్వాత నెక్స్ట్ ఇంకో వ్యక్తి వచ్చాడు, లేవీయుడు వచ్చాడు. ఈ లేవీయుడు ఎవరు తెలుసా? యాజకులకు సహాయపడేవారు. అంటే దేవుని ఇంట్లో దేవుని సేవ జరిగించడం కోసమై సహాయం చేసేవారిని లేవీయులు అంటారు. ఆ లేవీయుడు కూడా వచ్చాడు, ఆ పడిన మనిషిని చూసి నాకెందుకు పై మనిషి దగ్గర ఈ మనిషిని ఎవరికి మోసపోవాలా, ఎవరు బాగు చేయాలా, నాకెందుకు అవసరమా? చాలాసార్లు మనం ఇట్లే ఉంటారు. ఎవరైనా రోడ్డు మీద పడిపోతే మనకు తెలిసిన వాళ్ళు పడిపోయినా నాకెందుకులే, వాడు పడిపోయి నాకెందుకులే, ఎంత నిర్లక్ష్యంగా ఉంటామో. అయితే మూడో వ్యక్తి వచ్చాడు. ఆయన మంచి సమరయుడిగా తన పేరు రాయబడింది, సమరయుడు అని. ఆ సమరయుడు రాగానే అక్కడ గాడిద తీసుకొని వచ్చాడు. గాడిద తీసుకొని ఆ పడి ఉన్న మనిషి దగ్గరకు వచ్చాడు. వచ్చి, అయ్యో ఈ మనిషి ఈ రకంగా పడిపోయాడే, ఎవరైతే కొట్టారే, కొర ప్రాణంతో ఉన్నాడు కదా, అట్లీస్ట్ ఇప్పుడైతే నేను సహాయపడకపోతే ఈ వ్యక్తి చనిపోతాడు అనిపిస్తే ఏం చేశాడంటే ఆ పడి ఉన్న మనిషిని తీసుకొని తన గాడిద మీద పెట్టి తన ఒక పూట పూల వారింటికి తీసుకొని వెళ్ళి అక్కడ అప్పగించాడు. పిల్లలు, నువ్వు నేను చెడిపోయినప్పుడు మన దగ్గరికి ఏ ఫ్రెండ్ రానండి. మన దగ్గర మన పాకెట్లో 0 పైసా ఉంటే నో ఫ్రెండ్ విల్ వేవ్ దేర్ హ్యాండ్ టువర్డ్స్ యూ. ఎవరికి నీకు హాయ్ చెప్పరు. నీ జేబులో 0 పైసా ఉంటే, ఒకవేళ నీ పాకెట్లో ఫుల్ ఆఫ్ మనీ ఉందనుకోండి, నీ చేతిలో మంచి బైక్ ఉందనుకోండి, పల్సర్ 125 బైక్ ఉందనుకోండి, నీ ఫ్రెండ్స్ అందరూ నీ దగ్గరికి వస్తారు. నీ దగ్గర ఏం లేదు, నాట్ ఈవెన్ సైకిల్ కూడా లేదు, నీ ఫ్రెండ్స్ నీ దగ్గర అలాగే ఇష్టపడరు. మన దగ్గర ఏముందిరా, సైకిల్ లేదు, బైక్ లేదు. మన దగ్గర కనీసం బయటికి వెళ్తారంటే, బేకరీకి వెళ్తే ఖర్చు పెట్టడానికి పాకెట్ మనీ కూడా ఉండదు మన దగ్గర. వీళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, వీళ్ళ దగ్గర పల్సర్ బైక్ ఉంది, అవసరమైతే కారు కూడా ఉంది, ఆ తర్వాత పాకెట్ నిండా మనీ ఉంది, ఎంతైనా ఖర్చు పెట్టవచ్చు మన దగ్గర. కొంతమంది అట్లా కలుస్తూ ఉంటారు కొంతమంది. అయితే అలాగనే నా పాప స్థితిని చూసి ఈ లోకంలో ఎంతో మంది రక్షిస్తామని వచ్చారు, కానీ ఎవరు కూడా మనం రక్షించలేదు. మన పాపపు యొక్క స్టాండర్డ్స్ చూసి ఇంత ఘోర పాపాత్మల వీరిని రక్షించడం నా వల్ల కాదు అని అందరు మన నుంచి దూరంగా పారిపోయిన వారే. ఒక సమరయుడు, యేసుక్రీస్తు ప్రభువారు అనే సమరయుడే నీ ఎదుగు నా ఎదుగు వచ్చి నా పాపపు కట్లను లేక నా పాపము యొక్క బలాన్ని చూసి ఆ బలాన్ని తెంచివేయడం కోసమై, ఆ బలాన్ని నాశనం చేయడం కోసమై యేసు ప్రభువారు మంచి సమరయుడిగా వచ్చాడు. నీ ఎదుగు వచ్చాడు, నీ హృదయంలో పాపములన్నీ ఆయన చూశాడు. ఆ పాపములకు ఆయన రక్తమును చిందించి కలవరి శిలువలో ఆ రక్తము ద్వారా సమస్త వస్తువులు రక్తం చేత శుద్ధి చేయబడతాయో నీ హృదయాన్ని కూడా దేవుడు శుద్ధి చేస్తాడు. ఇప్పుడు ఈ సమరయుడు ఆ మనిషిని పట్టుకొని తీసుకుని వెళ్ళి పూటకులో అప్పగించి
అప్పగించి చెప్తున్నాడు ఏంటంటే చెప్తున్నాడు ఏంటంటే ఇతని కొరకు మీరు అన్ని చూసుకోండి, నేను మీకు పే చేస్తాను, ఎంత డబ్బైనా ఖర్చు అయినా పర్లేదు కానీ ఈ మనిషిని పూర్తిగా బాగు చేయండి అని చెప్పాడు. సో ఇదంతా కూడా ఈ ధర్మశాస్త్రోపదేశకునికి అర్థం కావడం కోసమై యేసుక్రీస్తు ప్రభువారు నైబర్ ఎవరని చెప్పేసి వివరిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, యాజకుడు, లేవీయుడు, సమరయుడు, ఈ ముగ్గురిట్లో నిజమైన పొరుగువాడెవరు? సమరయుడు, పట్టించుకునేవాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని పట్టించుకునే దేవుడు. కేవలం రక్షణ మాత్రమే కాదు, రక్షణ పొందిన తర్వాత నుంచి కూడా ప్రతిరోజు ఆయన నిన్ను నన్ను పట్టించుకొని మన అవసరాలన్నీ కూడా తీర్చి ఒకరోజు దేవుని రాజ్యానికి మనల్ని తీసుకొని వెళ్తాడు. కాబట్టి నిజమైన సమరయుడు, మన పొరుగువాడు యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు. ఆ తర్వాత ఈ మాట చెప్పిన తర్వాత చూడండి, ఇప్పుడు ఆ శిష్యుల విషయంలో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీరు వెళ్ళి ఇతరులకు సువార్త ప్రకటించాలా, ఫర్ అదర్స్. అయితే మీకు దేవుని వాక్యాన్ని ఇస్తా, వర్డ్ ఆఫ్ గాడ్, మీకు దేవుని వాక్యాన్ని ఇస్తా. ఈ వాక్యము మీరు వెళ్ళి ప్రకటించాలా. తర్వాత సమాధానము, ఏంటైతే మీరు మొట్టమొదటి అడుగు పెడతారో సమాధానం చెప్పాలా. తర్వాత హీలింగ్, ఎక్కడైతే అనారోగ్యులుగా బలహీనంగా అనిపిస్తారో వాళ్ళందరినీ మీరు స్వస్థపరచాలా. తర్వాత ఇప్పుడు చూడండి, దేవుడి సేవ చేసే వారికి దేవుడు ఇచ్చే భద్రత ఏంటి చూడండి. ఫర్ గాడ్స్ వర్కర్స్, దేవుని యొక్క పని చేసేవారు, సేవకులకి ప్రొటెక్షన్, భద్రతనిస్తాడు. తర్వాత పవర్, శక్తినిస్తాడు. పాములను తేలను త్రొక్కుటకు శత్రు బలవంతుని మీద మీకు అధికారం అనుగ్రహించున్నాను, ఏది ఏమాత్రం మీకు హాని చేయదని శక్తి ఇచ్చాడు వాళ్ళకి. తర్వాత ప్రొవిజన్, మీకు కావాల్సిన అవసరతలన్నీ కూడా తీరుస్తాం. ఎందుకు ప్రభు చెప్పాడు, మీరు వెళ్ళేటప్పుడు ఏం సంచి తీసుకుపోవద్దు, జాలి తీసుకుపోవద్దు, ఇంకేం తీసుకుపోదాడు, ఇంకా చెప్పులు తీసుకుపోదాడు. ఎందుకన్నాడు, మీరు పూర్తిగా నా మీద డిపెండ్ కావాలి. మీరు ప్రతి చిన్న విషయానికి నా మీద డిపెండ్ కావాలి మీరు. అది దేవునికి ఉద్దేశం. వాళ్ళు ఏదో ఎండకు వాళ్ళ కాలు కాలాలని, లేకపోతే వారు అసహ్య కనిపించాలని కాదు, కానీ ప్రతి చిన్న విషయానికి మీరు నా మీద ఆధారపడి నా ద్వారా పొందుకోవాలని దేవుని ఉద్దేశం. దాని తర్వాత చూడండి, దాని తర్వాత ఇంకొక ఇన్సిడెంట్ కూడా ఉందన్నమాట. లెసన్లో ఇంకో ఇన్సిడెంట్ కూడా ఉంటుంది. 38వ వచనం అండి, 10వ అధ్యాయం 38వ వచనం నుంచి. ఇక్కడ అందరూ వారు ప్రయాణమైపోతుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను. మార్త అనే ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఇక్కడ ఒక ఇద్దరు స్త్రీలు కనిపిస్తున్నారు. ఒక ఆమె పేరు మార్త, ఒక ఆమె పేరు మరియా. అయితే యేసు ప్రభువారు ఆ గ్రామంలో ప్రవేశించాడు అనమాట. ప్రవేశించిన మాట తెలియగానే మార్త ఏం చేస్తానంటే, యేసు ప్రభు తప్పకుండా మా ఇంటికి వస్తాడు కాబట్టి నేను అతనికి ఎన్నెన్నో పిండి వంటలు ప్రిపేర్ చేయాలనిపిస్తాను, ఎంతో కిచెన్లోకి వెళ్ళి ఎంతో ప్రిపేర్ చేస్తుంది అనమాట. యేసు ప్రభు వచ్చాడు. వచ్చిన తర్వాత మరియా ఏం చేస్తున్నానంటే, యేసు ప్రభు వచ్చిన తర్వాత అతను ఇన్వైట్ చేసింది ప్రేమతో, అతనికి చల్లనీళ్ళు ఇచ్చింది, తాగాడేమో బహుశా, కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత మరియా కూడా ఆయన పాదం మీద కూర్చున్నాడు. పాదం మీద కూర్చొని ఆయన చెప్పిన మాటలు వింటూ ఉంది. ఒకవైపు లోపల మార్త పనిచేస్తుంది, మార్త లోపల కోపం వస్తుంది. చూసారా, ఆమె ఏమో చక్కగా ఆమె ఆయన కాళ్ళ దగ్గర కూర్చున్నది, నేనే లోపల కిచెన్ మొత్తం పనిచేస్తున్నా, ఈయనకి వంటలన్నీ కూడా నేనే చేస్తున్నా అని లోపల నుంచి ఏమంటుందంటే, ప్రభా నీకు చింత లేదా, ఈమె వచ్చింది కాళ్ళ దగ్గర కూర్చున్నది, నేనే లోపల అంతా వంటంతా నేనే చేస్తున్నాను, నువ్వేమనవా ఆమెను అని అంటే యేసు ప్రభు చెప్పాడు, అమ్మా నువ్వు చేసే పని కంటే కూడా మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది. కాబట్టి ఈ పిండి వంటలు లేక ఈ ప్రిపరేషన్ అంతా నాకు సెకండరీ థింగ్, అది నాకు తర్వాత సంగతి. కానీ ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే దేవుని పాదం మీద కూర్చొని దేవుని మాటలు వినటము. ఏమైనా మీరు బీబీఎస్కి వచ్చారు, బీబీఎస్కి వచ్చిన తర్వాత మీరు ఎక్కడెక్కడనో ఉండి జస్ట్ టైం పాస్ చేసి వెళ్ళడం కాకుండా ప్రభు పాదాల మీద కూర్చోండి, మీకు ఏర్పరచమైన స్థలంలో కూర్చొని ఆ లెసన్ ఎందుకు చెప్తున్నారు, ఆ లెసన్లో ఏముంది, ఆ లెసన్ ద్వారా నేనేం నేర్చుకోవాలి అనే ఇంటెన్షన్తో కూర్చోండి. డెఫినెట్గా ప్రభు మీ అక్కర తీరుస్తాడు, మీ అవసరం దేవుడు తీరుస్తాడు. మోకరించండి, అందరూ మోకరించండి. అందరూ మోకరించండి.
కళ్ళు మూసుకోండి. ఇవాళ మీ మెమరీ వర్స్ ఏంటంటే లూకాసు వార్త 10:20. ఎవరు కళ్ళు తెరవద్దు. మీ వర్క్బుక్లో ఉంటుంది, మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నాయని సంతోషించడం తెలిసి మీ కంటతో వాక్యం. ఎవరసలు మీతో ప్రభు మాట్లాడుతున్నాడు. మీ పేరు జీవగ్రంథంలో ఉందా? నీకు ఆధార్ కార్డు ఉంది, పాన్ కార్డు ఉంది, ఇంకా వేరే స్థలాల్లో నీకు ఐడి కార్డ్స్ ఉన్నాయి. కొన్ని స్థలాల్లో నీ పేరు రిజిస్టర్ అయ్యింది గవర్నమెంట్ సెక్టర్లో. జీవగ్రంథంలో నీ పేరు లిఖించబడకపోతే ఈరోజు మంచి ఛాన్స్ దేవునికి ఇస్తున్నాడు. కైండ్లీ యూటిలైజ్ ఇట్. దయచేసి ఈ సమయాన్ని వినియోగించుకోండి. ఈ మాట నాకు వద్దు అని త్రోసి వేసి వెళ్ళకండి. ఒకరోజు మహాభయంకరమైన దినము నీకు నాకు వస్తుంది. ఆ రోజు మనం తప్పించే వారి ఎవరు ఉన్నారు? ప్రభుకు అసహ్యమైన దాన్ని చేస్తున్నావా? ప్రభుకు నచ్చిన దాన్ని చూస్తున్నావా? నీ కళ్ళతో, నీ ఫోన్లో అసహ్యమైన మాటలు మాట్లాడుతున్నావా? ఆపోజిట్ సెక్స్తోనా? అబద్ధమైన మాటలు చేస్తున్నావా? క్షమాపణ అడుగు, ప్రభు క్షమిస్తాడు. అప్పుడు మీ పేర్లు జీవగ్రంథంలో ప్రభు లిఖిస్తాడు. దేవుని ఆజ్ఞను పాటించేవారుగా చేస్తాడు. మంచి సమరయుడిగా ఆయన వచ్చాడు, నీ దగ్గరకు వస్తున్నాడు. నీ హృదయాన్ని ఈ మధ్యాహ్నం ప్రభు పరీక్షిస్తున్నాడు. ఆ మంచి సమరయుడికి నీ హృదయం ఇవ్వవా? ప్రభుని పాపాలు క్షమిస్తాడు. దేవుని సేవ ఎంతో ఉంది. దేవుని సేవ చేసేవారు కొద్దిమంది ఉన్నారు, అనేవారు కొద్దిమంది ఉన్నారు. ఎవరికైనా నేను రక్షణ పొందాను, ఇప్పుడు నేను దేవుని సేవ కొరకై చేయడానికి ఇష్టపడుతున్నాను అని ఎవరికైనా అలాంటి భారం ఉంటే మీరున్న స్థలంలోనే మీరు లేచి నిల్చండి. దేవుని సేవ కొరకై నేను రక్షణ పొందాను, ఇప్పుడు కోత విస్తారంగా నేను విన్నాను, ఇప్పుడు నేను తీర్మానం చేసుకుంటున్నాను దేవుని సేవ చేయడం కోసమై అని ఎవరైనా ఇక్కడ మోకరించిన వాళ్ళు ఉంటే సిగ్గుపడకుండా ధైర్యంగా ప్రభు కొరకు లేచి నిలబడు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. లేచి నిలబడండి, సిగ్గుపడద్దు, కళ్ళు మూసుకోండి. ఎవరైనా ఉన్నారా? డెఫినెట్గా ఇక్కడ మోకరించి ఉన్నారు, కానీ లేస్తే ఏమనుకుంటారో సిగ్గుపడుతున్నారు. మీరు లేచి నిలబడితే మిమ్మల్ని ప్రభు చూస్తాడు, ప్రభు మీ యొక్క ఆశను తీరుస్తాడు. ఇంకెవరు ఉన్నారా? ఎవరు ఉన్నారా? ఎందుకు హృదయం తప్పడాయిస్తున్నావు? ఎందుకు ఆలోచిస్తున్నావు? లేయల్లా వద్దా ఎందుకు నువ్వు ఆలోచిస్తున్నావు? ఇంకా కోత విస్తారం ఉంది, పనివారు కొద్దిమంది ఉన్నారు. ఆ కొద్దిమంది పనివారు నువ్వు ఎందుకు కావకూడదు? లేచి నిలబడి ఉన్న పాటన లేచి నిలబడి ప్రభు కొరకే. ఎంతకాలము 2 మైండ్స్తో ద్వంద్వ మనసుగా ఎంతకాలం ఉంటావు? బాయ్స్ ఎవరైనా ఉన్నారా? లాస్ట్ టైం అడుగుతున్నాను, ఇంకా నీకోసం అడగను. ఇంకా లాస్ట్ టైం అడుగుతున్నా, లేచి నిలబడు. పరిశుద్ధాత్మ నేను ఒప్పిస్తున్నప్పుడు లేచి నిలబడు. యథార్థంగా నీ డిసిషన్ ప్రభు చూస్తున్నాడు, నీ తీర్మానాన్ని ప్రభు చూస్తున్నాడు. నా పేర్లు జీవగ్రంథంలో రాయబడాలని ఇష్టపడుతున్నాను అని వారు ఎవరంటే చేతులు ఎత్తండి. జీవగ్రంథంలో నా పేర్లు రాయబడాలని ఇష్టపడుతున్నాను అన్న చేయతండి. చెయ్యి మాత్రమే ఎత్తండి. వాయిస్ ఎవరు లేరా? ఎంతకాలం హృదయం కఠినం చేసుకొని ప్రభువుకి హృదయం ఇవ్వకుండా ఎంతకాలం ఉంటాం? చివరిసారి అడుగుతున్నాను, నా పేరు జీవగ్రంథంలో కూడా రాయాలి, నాకు ఆశ ఉంది అన్న కైండ్ రేజ్ యువర్ హ్యాండ్స్. సిస్టర్స్లో ఇంకా ఉన్నారు, ఇంకా బట్ యువర్ ఫీలింగ్ షై. నువ్వు సిగ్గుపడుతున్నావు అంతే. నీకు సిగ్గు తీసుకొచ్చేది అపవాది. నిన్ను చెయ్యి ఎత్తొద్దు అని చెప్పేది కూడా అపవాది. అపవాది స్వరం వింటివా, నీకు నష్టమే.
దేవుని స్వరం విని చేయెత్తి చూపించినవా ప్రభు నీకు గొప్ప రక్షణ చేత నిన్ను అలంకరిస్తాడు. టీచర్స్ కొంచెం చూడండి, చేతులు ఎత్తారో కొంచెం దృష్టి ఉంచండి. మీ గ్రూప్స్లలో మీరు వాళ్ళని కౌన్సిల్ చేయండి. కొంచెం ప్రారంభిస్తాం. ప్రేమ విన్న పరలోక తండ్రి స్తోత్రాలు. వాక్యాన్ని ప్రభువాని చేతికి అప్పగించుకుంటున్నాము. మా యవనస్తుల చేతికి అప్పగించుకుంటూ మీద సమయం మాకు దీవెనకరంగా చేయమని యేసు ప్రభు పేరిట వారు చేసుకున్న రక్షణ తీర్మానం స్థిరపరచండి. దేవుని సేవ కొరకే కూడా మా ప్రియులు లేచారు ప్రభా, మీకు స్తోత్రాలు. కోతంతో విస్తారం ఉంది, పనివారు కొద్దిగానే మంది ఉన్నారు దేవా. మా పిల్లలు మీరు లేపినారు, అలాంటి భారం వల్ల ఉంచున్నారు ప్రభువానికి స్తోత్రాలు. వారిని రైట్ కౌన్సిలింగ్ చేత వాళ్ళని సిద్ధపరిచి భవిష్యత్తులో గొప్ప సేవకులుగా తండ్రి ప్రభా నీ పేరు తెలియని ప్రాంతాలకు తీసుకొని వెళ్ళి వాడుకోవలసిన వేడుచు మిగతా సమయం దీవెనకరంగా చేయమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ గ్రూప్స్లోకి వెళ్ళిపోండి. మార్నింగ్ ఏ కూర్చున్నారో అలాగే గ్రూప్స్కి వెళ్ళిపోండి.